కంక్లూడ్ గిరిధర్ గారు మీరు చెప్పిన తర్వాత నేను సైనికులతోనే మాజీ సైనికుడితోనే నేను కంక్లూడ్ చేస్తాను. లాస్ట్ కంక్లూడ్ చేయండి మీరు. మనం ఈరోజు చర్చ అంతా కూడా పుల్వామా చర్చ. పుల్వామాలో జరిగిన ఇప్పుడు మనం వెళ్ళాము, దాని నుంచి ఎక్కడ కూడా వెళ్ళాము. మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ఒక 3 స్టేజెస్లో ఉంటుంది. ఒకటి ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. ఇమ్మీడియట్ రెస్పాన్స్కి దీనికి ప్రతిక్రియ మీరు ఎమోషనల్ రెస్పాన్స్ ఇస్తే కనుక అది లాంగ్ టర్మ్ రిపర్కషన్స్ వస్తాయి. ఇప్పుడు మనకు ఊడి అటాక్ అయిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు కామ్గా ఉన్నాం. మనం లిటరల్గా ఏం చేయలేదు. ఈ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీటీ అప్పుడే ఎందుకు తీయలేదు, దాని తర్వాత సంవత్సరం తర్వాత ఎందుకు తీయలేదు అంటే ఎనిమికి క్యాలిబరేటెడ్ పెయిన్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. 2 ఏళ్ళు 3 ఏళ్ళ దాకా మనం కామ్గా ఉన్నాం. ఇప్పుడు సడన్గా ఈ అటాక్ అవ్వగానే ఇమ్మీడియట్ రెస్పాన్స్ మనం చేసాం. ఎప్పుడు కూడాను ఇట్లా నీజర్కి ఇమ్మీడియట్ రెస్పాన్సెస్ ఉండకూడదు. మనకి ఒక పాలసీ ఉండాలి, క్యాలిబరేటెడ్గా వెళ్ళాలి వాళ్ళకి. ఇమ్మీడియట్గా అఫ్కోర్స్ మసూద్ అజర్ని కావచ్చు, హఫీజ్ సయీద్ని కావచ్చు, ఎవరినో అక్కడ పాకిస్తాన్ లోపల మనం యాక్షన్ తీసుకుంటామని నేను అనుకుంటున్నాను. ఎలా జరుగుతుంది అన్నది లెట్ us లీవ్ ఇట్ టు ద గవర్నమెంట్. ఒకటి అది ఇమ్మీడియట్గా చేయలేరు, ఎందుకంటే చైనీస్ శాటిలైట్ మనం అబ్జర్వ్ చేస్తున్నాయి కాబట్టి అది టైం పడుతుంది. దాన్ని మెటిక్యులస్గా ప్లాన్ చేసి చేయాలి. అది ఇమ్మీడియట్. అది మీడియం టర్మ్లో మనకు వాళ్ళకు ఉన్న దౌత్య సంబంధాలను తగ్గించాలి. ఆ వాగా బార్డర్లో ఏంటో డ్రామా అది. వాడు మనకంటే 1/6 ఉన్నాడు, మనకు 6 రెట్లు వాడికంటే పెద్దగా ఉన్నాం. కానీ వాడి సమానత్వం చూపించేటువంటి డ్రామా అక్కడ మానేయాలి. వాడి పరిస్థితి ఏంటో, వాడి స్థానం మీద మనం చూపించగలగాలి. అంటే డిప్లొమాటికల్గా, ఎకనామిక్గా, జియోగ్రఫికల్గా మొత్తం వాడిని కట్టడి చేయాలి మీడియం టర్మ్లో. లాంగ్ టర్మ్లో మనం ఏం చేయాలన్నది కూడా ఆలోచించాలి. 370 ఆర్టికల్ 35 ఆర్టికల్ ఒక ఎత్తు అయితే, కాశ్మీర్ని 70 ఏళ్ళుగా మనం ఇంకా ఎందుకు రిజాల్వ్ చేసుకోలేకపోతున్నాం, వాళ్ళని ఎందుకు మనం విలీనం చేసుకోలేకపోతున్నాం, అది సీరియస్గా ఆలోచించాలి. వాళ్ళని గెట్ వాయిస్ చేసాం మనం. కాశ్మీర్లోని ఈ సమస్యను మనకి పరిష్కారం చేయాలంటే చాలా ఆన్సర్స్ ఉన్నాయి, దాని గురించి చూడాలి. పాకిస్తాన్ ఉన్నంత వరకు మనకి ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి పాకిస్తాన్లోనే వాడు చాణక్య నీతి ప్రకారం వాడు లోపలే వాడు బిజీగా ఉండేటట్లు మనం ఏం చేయగలం, వాడి దేశంలోనే వాడు బలూచిస్తాన్కి ఏం చేయగలం, సింధ్కి ఏం చేయగలం, ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి ఏం చేయగలం. గిల్గిట్ బాల్తిస్తాన్లో ఉన్న వాళ్ళకి 24 స్థానాలు ఈ రోజు కూడా అసెంబ్లీ, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఖాళీగా పెట్టాం మనం స్థానాలు. అలాగే 7 స్థానాలు మన పార్లమెంట్లో ఉన్నాయి. 543 స్థానాలకి ఎలక్షన్స్ అవుతాయి. 550 స్థానాలు ఉన్నా 7 స్థానాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కి ఇంకా 7 ఉన్నాయి. ఆ 7కి మీరు అనౌన్స్ చేయండి ఈరోజు. అక్కడ ఉన్న వాళ్ళు, అంటే అక్కడి నుంచి విస్థాపితమైన వాళ్ళు, వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు దానికి ఎలక్షన్స్ చేయొచ్చు అని మీరు ఎప్పుడైతే అంటారో, అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ ఇస్ రికగ్నైజింగ్. ఇవన్నీ కూడా మన వాళ్ళే అంటాం. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 24 స్థానాలు పండితులు కావచ్చు, అక్కడి నుంచి విస్థాపితమైన వాళ్ళకి మీరు స్థానం కల్పించండి వాళ్ళకి. ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఇండియన్ గవర్నమెంట్ హస్ టు డామినేట్ అవర్ అథారిటీ ఇన్ ఆల్ దీస్ ఏరియాస్. ఇలా క్యాలిబ్రేటెడ్ గా ఇమ్మీడియట్ రెస్పాన్స్, మీడియం టర్మ్ రెస్పాన్స్, లాంగ్ టర్మ్ రెస్పాన్స్ చేయకపోతే